ఒక పెద్ద నగరంలో రీతూ అనే ఒక చిన్న పాప ఉండేది. రీతూకి పెద్ద చెట్లు అంటే చాలా ఇష్టం. ఆమె ఇంటి దగ్గర ఉన్న ఒక పెద్ద చెట్టు కింద తన స్నేహితులతో ఎప్పుడూ ఆడుకునేది. ఒకరోజు అక్కడ ఒక పెద్ద భవనం కట్టడానికి ఆ చెట్టును నరికేశారు. చెట్టు కింద పడిపోవడం చూసి రీతూ చాలా ఏడ్చింది. తనకిష్టమైన ఆట స్థలం ఇక లేదని బాధపడింది. మరుసటి రోజు రీతూ ఒక చిన్న మొక్కను తీసుకువచ్చింది. చెట్టును నరికేసిన చోట ఒక చిన్న గొయ్యి తవ్వి ఆ మొక్కను శ్రద్ధగా నాటింది. అది చూసి వాళ్ల నాన్న, రీతూ, ఏం చేస్తున్నావమ్మా అని అడిగాడు. నాన్నా, ఇక్కడ మళ్లీ ఒక పెద్ద చెట్టు పెరగాలి అని రీతూ చెప్పింది. దానికి వాళ్ల నాన్న, అయ్యో తల్లీ, ఈ చిన్న మొక్క పెద్ద చెట్టు అవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది అని చెప్పాడు. పర్లేదు నాన్నా, నేను ఎదురుచూస్తాను అంది రీతూ. అప్పటికి నువ్వు పెద్దదానివైపోతావు కదమ్మా అన్నాడు నాన్న. అప్పుడు వేరే పిల్లలు నా చెట్టు కింద ఆడుకుంటారు కదా నాన్నా అని రీతూ అమాయకంగా చెప్పింది. ఆ మాటలకి వాళ్ళ నాన్నకి ఏం చెప్పాలో తెలీలేదు. నువ్వు చాలా మంచిదానివమ్మా అని మాత్రమే అనగలిగాడు. రీతూ ముసిముసిగా నవ్వింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చిన్న మొక్క ఒక పెద్ద చెట్టు అయ్యింది. ఆ చెట్టు కింద చాలామంది పిల్లలు ఆడుకోవడం చూసి ఇప్పుడు పెద్దదైన రీతూ చాలా సంతోషపడింది. మీరు జీవితంలో కొన్నింటిని కోల్పోవచ్చు, కాని ఆ ఆనందాన్ని ఇతరులకివ్వగలిగినప్పుడు తిరిగి పొందుతారు.